ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివకృష్ణ ఇంటికొచ్చింది సుమతి కాదా, విద్యాదేవా? ఇక్కడ తన్ని తగలేస్తే అక్కడికి చేరిందన్నమాట. థ్యాంక్ గాడ్. ఇంకా నేను తొందరపడి సుమతి బ్రతికే ఉందని నోరు జారి అందరి ముందు సుమతి గురించి చెప్పలేదు. మీ సైగలు చాలించి విషయం ఏంటో చెప్పండి అత్తయ్య. ఏ విషయం? అరే, ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నావు కదా మహా. అది అంత పెద్ద విషయం ఏం కాదులే జనా. పెద్ద విషయం కాకపోతే చెప్పడానికి అంత టెన్షన్ ఎందుకు పడ్డారు? నేను టెన్షన్ పడలేదు, ఎలా చెప్పాలా అని ఆలోచించాను. ఇంతకీ అదేం విషయం పిన్ని? తర్వాత చెప్తానులే రామ్. ఇప్పటిదాకా చెప్తానని ఊరగాయలాగా ఊరించి ఇప్పుడు తర్వాత చెప్తానంటారేంటి? మహా తనకిష్టం వచ్చినప్పుడే చెప్తుందిలేండి. కాదు, ఇప్పుడే చెప్పాలి. డిమాండ్ చేస్తున్నావా, ఆర్డర్ వేస్తున్నావా? చెప్పమని అడుగుతున్నాను. నీకంత క్యూరియాసిటీ ఎందుకు సీత? ఇప్పటి వరకు మీరు కొంచెం సస్పెన్స్ లో ఉన్నారు కదా. పైగా అత్తయ్య సుమతి అంటూ అత్తమ్మ పేరు కలవరించారు. విషయం అదే. ఈరోజు ఎందుకో సుమతి పదే పదే గుర్తుకొచ్చింది. ఏంటి? మీకా? ఏ సుమతక్క మహాకి గుర్తు రాకూడదా ఏంటి? గుర్తొచ్చేంతగా అత్తయ్య ఏం చేసిందా అని. సుమతి నా బెస్ట్ ఫ్రెండ్. అప్పుడప్పుడు ఇలా గుర్తొస్తుంటుంది. ఆ విషయమే మీ అందరితో చెప్పాలి అనుకున్నాను. ఈ విషయం చెప్పడానికి ఇంతసేపు ఇంత సాగదీశారంటే నమ్మడం కాస్త కష్టంగా ఉందత్తయ్య. అంటే ఏంటి నీ ఉద్దేశం? విషయం ఇది కాదు, ఇంకేదో ఉంది. అది చెప్పేలోపు మీకు ఫోన్ వచ్చింది. పక్కకు వెళ్ళి మాట్లాడొచ్చారు. మాట మార్చేస్తున్నారు. ఎందుకు మా పిన్నిని అలా అంటావు? మా అమ్మ నాకు కూడా గుర్తొస్తుంది, అలాగే పిన్నికి గుర్తొచ్చి ఉంటుంది. అది మనందరితో చెప్పుకోవాలనుకుని ఉంటుంది. ఇంత చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దది చేయకు సీత. మహాని విసిగించకు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.